ఏం చేయాలి సార్ గింజల్ని? పెరట్లో వేసుకోయా, మొలకలు వస్తాయి. బావగారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఏం చేస్తున్నావు? అది నా వంతు దేశానికి సేవ. ఫాదర్ ఆఫ్ బంజారా హిల్స్, ఫాదర్ ఆఫ్ నేషన్ కూడా టార్గెట్ చేస్తున్నా. థ్యాంక్స్ అమ్మా. సార్ గాడ్స్ గ్రేస్ సార్, ఆయన జాతలో హ్యాపీ వెయిట్ చేస్తామా. వెళ్ళి blessings తీసుకో. వెళ్ళమ్మా. నీ కంగ్రాట్స్ చెప్తామంటే అసహ్యం ఇస్తా. ఆల్ ది బెస్ట్ చెప్తామంటే కంపరంగా ఉంది. పోనీ వదిలేద్దామంటే ఛాన్సే లేకుండా పోయింది. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మన మధ్యన ఈ ప్రశంసలు ఫార్మాలిటీస్ ఏమిటి బాగారు? రండి రండి రండి. ఇది లాస్ట్ కి పెట్టు. హాయ్ అత్తయ్య. ఏ నిత్య, చీర బాగుంది. థ్యాంక్ యూ. గౌతమ్ ఎక్కడ ఉన్నాడు? గౌతమ్ పైన ఉన్నాడు. ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. ఓకే. ఆ నారి ఈ నారి నడుమునే మురారి. గౌతమ్? ఎవరది? ఎస్, నువ్వేంటి ఇక్కడ? చిను రెడీయా? రెడీ బేబీ. నిత్య ఎక్కడ? నిత్య ఇప్పుడే గౌతమ్ దగ్గరికి వెళ్ళింది. గౌతమ్ స్నానంకి వెళ్ళాడు. గౌతమ్ వచ్చేస్తాడు రా. క్యాటు. స్నానం. క్యాటు. ఏంటిది? ఏం లేదే. టాటూవా? ఏ చిచి, అది నా పేరు టాటూ వేయించుకున్నావని నాకు కూడా చెప్పలేదు. చూపించు. ఒరే, చూపించు. ఎందుకే? దియా ఎవరు? మునిగిపోయి కొట్టుకుపోయి. చెప్పు, దియా ఎవరు? అంటే అనుమానిస్తున్నావా? నానా, పెళ్లికి ముందే నన్ను అనుమానిస్తుంది. ముందు దియా ఎవరో చెప్పు. చూపించాలి. ఏం చేస్తావు? నమ్మవు కదా? ఇదిగో చూడు. ఎంత ఇష్టం తెలుసా? మేరా భారత్ మహాన్. అవునమ్మా. వీడికి ఇండియా అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. మొదలుపెట్టి ఒకసారి బర్త్డేకి ఇండియన్ జెర్సీ కావాలన్నా నా దగ్గర 500 రూపాయలు లేక చాలా కష్టపడ్డాను. రంజీ ట్రోఫీ ఆడి వీడికి ఇండియన్ జెర్సీ కొనిచ్చాను. అవును సిస్టర్, వాడు ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే ఇండియా నా జోన్ సినిమాలు చూసేవాడు. నన్ను తొందరగా రెడీ అయ్యి వచ్చే. వాడి దేశభక్తిని డౌట్ పడితే ఇలా బిహేవ్ చేస్తాడమ్మా. అమ్మా నిత్య, బాబు పట్టిపోయా. ఈ ఇండియా ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు కాబట్టి ఆడ తీలేనన్నాడు. అందుకే బ్రెయిన్ బాగా వాడి దియాని ఇండియాగా మార్చేసా. తెచ్చుకుందావరా? చిన్ను, ఏమైంది చిన్ను? అమ్మకి ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. భారీ కొనుగోలు చేయాలని కలలు కంటున్నారా? ఇప్పుడే వనెస్బెట్ ద్వారా గెలుచుకుని మీ కలలు నెరవేర్చుకోండి. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పందెం కాయండి, పోకర్ లేదా క్యాసినోలో గెలవండి, సైబర్ స్పోర్ట్స్ లో పందెం వేయండి లేదా స్లాట్స్ ను ఆడండి. తద్వారా మీకు కావాల్సింది ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. వనెక్స్బెట్ వెబ్సైట్ కనుగొని మీ మొదటి డిపాజిట్ తో 100% బోనస్ పొందండి. నీది అయిపోయింది కదా? అయిపోయింది. ఇంకా చాలా మంది ఉన్నారు. ఓ, పక్కకెళ్ళు. పెద్ద అయిన తర్వాత అందరూ కానివ్వండి. రండి, బ్లెస్ చేయండి. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అత్తగారు, బావ గారు రండి. బాగున్నారా? ఎరా బాగున్నా? బాగున్నావా? నీకెదురురా, పోరా. ఎవరు? మా అమ్మమ్మ తాతయ్య. చూస్తే నాకు కనిపించట్లేదే. అంటే మా పిన్ని గారు అమ్మా నాన్న అదనమాట. ఆ దురదృష్టవంతులు వీళ్ళేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి, రిచ్ గా భోంచేదో రండి. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్దాం పదండి. భోజనం చేశారండి అత్తయ్య. నువ్వే నాకు మామయ్యలా ఉన్నావు. నేను నీకు అత్త ఏంటి? ఈ జన్మలో నిన్ను నేను అల్లుడిగా అంగీకరించానంటే అంగీకరించను, అంతే. రండి వెళ్దాం. మేమేం చేసినా గ్రాండ్ గా చేస్తాం అంకుల్. గ్రాండ్ గా లేకపోతే మా నాన్నకి అసలు నచ్చదు. ఏనానా? అవును బాబు గారు, ఏం చేసినా గ్రాండ్ చేయాలని మా గ్రాండ్ ఫాదర్ నాకు చెప్పారు. అంటే నా కొడుకు పెళ్లి చూపుగా రిజిస్టర్ ఆఫీస్ లో రిలీజ్ చేయాలంటే గుర్తు దిగట్లేదు. వంకాయ శనగల కర్రీ అయిపోయిందంట. ఏదో డేడు ఆలుతో మేనేజ్. బట్ మనం ముందే రిజిస్టర్ ఆఫీస్ లో అని అనుకున్నాం కదా. అబ్బా, పెళ్లి అంటే 2 సంతకాలు కాదు, 2 జీవితాలు.
పెళ్ళంటే 2 సర్టిఫికేట్లు కావు, లెక్కలేని మెమరీస్. చెప్పు. పెళ్ళంటే ఎప్పటికీ ఎన్నిపోయిన ప్లాస్టిక్ తోరణాలు, ఎన్ని రోజులైనా వాడుకొని థర్మోకోల్ తలంబరాలు, సంగీత్ పేరుతో కుప్పిగంతులు, హల్దీ పేరుతో హోలీలు, మెహందీ పేరుతో ఆడవాళ్ల పనికిరాని ముచ్చట్లు, డీజే డప్పులు, తీన్మార్ స్టెప్పులు, ట్రాఫిక్ లో జనాల్ని ఇబ్బంది పెట్టే బారాత్లు, మంత్రాలు రాక వాట్సాప్ లో చదివే పంతులు, నాదస్వరాలు రాక తమన్ స్వరాలు వాయించే మేళగాళ్లు, ప్రీ వెడ్డింగ్ లో కెమెరామెన్ చేయించే విన్యాసాలు, భోజనాల కోసం వచ్చే బంధువులు, కలరింగ్ కోసం వచ్చే కుర్రాళ్లు, ఇంట్లో ఎంత బంగారం ఉందో చూపించుకునే ఆంటీలు, కనిపించిన కుర్రాళ్ళు ఏం చేస్తున్నావు అడిగే అంకుళ్ళు. పెళ్ళంటే ఒక ఈవెంట్ కాదు అంకుల్, ఒక సెలబ్రేషన్, ఒక పండగ. నువ్వేమంటావు నిత్య? వద్దు డాడీ, నా కోసం మీరు ఆల్రెడీ చాలా చేశారు. గౌతమ్, పెళ్ళనేది అందరి హ్యాపీనెస్ కోసం చేసుకునేది కాదు, మన హ్యాపీనెస్ కోసం చేసుకునేది. అండ్ రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకుంటే మా డాడీ హ్యాపీగా ఉంటారు. అండ్ దీని మీద డిస్కషన్ వద్దు. రిజిస్టర్ ఆఫీస్ లో మన పెళ్లి. పద డాడీ. వస్తాను. సారీ రా మావా, ఆలుగడ్డ కర్రీ కూడా అయిపోయింది, గొడవ చేస్తున్నారు. నన్ను తినరా, వెళ్ళు. అవును, అసలు నువ్వు ఎంతమందిని పిలిచావు? నేను పిలిచింది 50 మందినరా, మన చుట్టాలు కదా, 150 మంది వచ్చారు. ఏయ్, ఈ లెక్కన రిజిస్టర్ మ్యారేజ్ పెట్టరా, వీళ్ళందరినీ పిలిచి మేపలేమ్మా. నాకు డౌట్, నీ రెండో పెళ్లికి ఇన్ని ప్రాబ్లమ్స్ రాలా, మరి నా పెళ్లికి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అంటే ఒక పెళ్ళం బతికుండగా ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ప్రాబ్లం రా, నాకు రూట్ క్లియర్ అయిపోయింది కదా. నానా సూపర్ నువ్వు. నా కొడుకు ఏదో బల్బు వెలిగింది. ఏంట్రా డైరెక్ట్ గా ఇంటికి వచ్చా? నాకు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి సార్, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమైందిరా? నా నోట్తో నేను చెప్పలేను సార్, చెప్పలేను. నువ్వేనా చెప్పరా, ఏమైంది? నా నోటితో కూడా నేను చెప్పలేదు సార్. వచ్చింది మీ ఇద్దరే, మీ ఇద్దరు నోటితో చెప్పకపోతే నేను ఎవరి నోటితో తినాలి? వినాల్సిన అవసరం లేదు సార్, ప్లీజ్ క్యాన్సిల్ మై మ్యారేజ్ ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఇమీడియట్లీ. ఎందుకురా ఏడుస్తున్నావు? చేతిలో ఆ పేపర్ ఏంట్రా? వద్దు సార్, చూడద్దు సార్, చూడద్దు సార్, సార్ వద్దు వద్దు, చూడద్దు సార్. దియా చచ్చిపోయిందా? చచ్చిపోయింది సార్, చచ్చిపోయింది. అసలు ఏం జరిగింది? స్కూటీ యాక్సిడెంట్ సార్, స్కూటీ. అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతారో మీకు తెలిసిన విషయమే. బ్రేకులు పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. బండి ఆగిందా? ఆగింది బండి కాదు సార్, నా గుండె. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. అసలు ఎందుకు అలా చేసింది? తనకి తన కాళ్ళ మీద నిలబడటం అంటేనే ఇష్టం సార్. మరి ఇంతలానా? ఆ తిరిగి రాని లోకాలు ఎక్కడ ఉంటాయో తెలుసా సార్? తెలిస్తే అడ్రస్ చెప్పండి సార్, నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతావు? పిచ్చోడా, నీకు చాలా లైఫ్ ఉందిరా. వైఫ్ లేని లైఫ్ లైఫ్ ఎలా అవుతుంది సార్? 2 సంతకాలు పెడితే వైఫ్ అయిపోతా? ఎప్పుడో తెలిసి తెలియని వయసులో జరిగిన తప్పది, దాని సీరియస్ గా తీసుకో. నువ్వు నిత్యాన్ని పెళ్లి చేసుకోవాలి. లేదు సార్, వైఫ్ చనిపోయిన ఒంటరి వీడియో నేను తీయా జ్ఞాపకాలతో బతికేస్తా. మనలాంటి మగ వీడియోస్ కి మెమరీస్ మర్చిపోవడానికి ఈ మందు ఒకటే మార్గం. ఆ? నీకెప్పుడు దియ గుర్తొచ్చినా నా ఇంటికి రా, తాగినంత తాగు, ఏడ్చినంత ఏడు, మెల్లగా దియాన్ని మర్చిపో. నిత్యాతో నీ పెళ్లికి డేట్ నేను ఫిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్. సరే సార్, నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా దీంతో పార్టీంచుకుంటాను సార్. వాడు స్టెప్ లేకుండా తాగలేడు సార్. గురు పౌర్ణమి అని పిలుస్తారు. రే, ఈ రోజు గురు పౌర్ణిమ. అవును సార్. టైం ఎంత? 9:30 సార్. ఓ అయ్యో, ఆడు చేస్తుంటా. ఎవరు సార్? అదే మర్యాదతో మంచితనంతో మనుషుల్ని చంపేసేవాడు నా శిష్యుడు గుణశేఖర్. ఆడు వస్తే నేను లేదని చెప్పు, నేను తాకుంటా. సారేరా? సార్ బయటికి వెళ్ళండి. అయ్యో, లేకపోతే సార్ చెప్పు తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటా. 30,000 చెప్పులు రా, నేను ఇక్కడ ఉన్నాను కదా, నువ్వు కాలు పెట్టాలి కదా. గురు పౌర్ణమి రోజు గురువుగారి కాలు గడుగుతూ గురుసింహలోని పాట పాడితే మీకు ఎంత పుణ్యమో తెలుసా గురుగారు?
మైక్రో ప్లాస్టిక్స్ ఎన్వైరన్మెంట్ కి మంచిది కాదు. ఓ సక్కలోడా పట్టు పిడికిలి ఉక్కిరి బిక్కిరి